మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో ఆరాధన మినిస్ట్రీస్ వారి గ్రేస్ ఆఫ్ లైఫ్ తెలుగు పాడ్కాస్ట్ ఛానల్ వీక్షిస్తున్న ప్రియ దేవుని బిడ్డలందరికీ కూడా మా యొక్క శుభాభివందనాలు తెలియజేస్తా ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరొక అంశంతో మీ ముందుకు రావడానికి దేవుడు నాకు కృపను అనుగ్రహించాడు. అదేమంటే ఎస్తేరు గ్రంథం 3వ అధ్యాయంలో నుండి కొన్ని వచనాలు మనం ఈరోజు చదువుకుందాం. కాబట్టి రాజగుమ్మమున నున్న రాజసేవకులందరూను రాజాజ్ఞానుసారంగా మోకాళ్ళూని హామానుకు నమస్కరించిరి. మొర్దెకై వంగకయు నమస్కారం చేయకయు నుండగా రాజు గుమ్మమునున్న రాజసేవకులు, నీవు రాజాజ్ఞను ఎందుకు మీరుచున్నావని మొర్దెకైని అడిగిరి. ఈ ప్రకారం వారు ప్రతిదినం అతనితో చెప్పుచూ వచ్చినాను. అతడు వారి మాటలు చెవిని పెట్టకపోయిన గనుక వారు మొర్దెకై యొక్క మాటలు స్థిరపడునో లేదో చూతమని దాన్ని హామానుకు తెలిపిరి. ఏలయనగా అతడు, నేను యూదుడను గనుక ఆ పని చేయజాలనని వారితో చెప్పి ఉండెను. మొర్దెకై వంగకయు నమస్కరింపకయు నుండుట హామాను చూచినప్పుడు బహుగా కోపించి, మొర్దెకై ప్రాణం మాత్రం తీట స్వల్ప కార్యమని ఎంచి, మొర్దెకై యొక్క జనులు ఎవరైనది తెలుసుకుని అహష్వేరోష్ యొక్క రాజ్యమందంతటి నుండి మొర్దెకై స్వజనులకు యూదులందరినీ సంహరించుటకు ఆలోచించను. ప్రియ దేవుని బిడ్డలారా, విన్నారు కదా. మొర్దెకై అంటే మరి అర్థము అభివృద్ధి పొందేవాడు అని అర్థం. ప్రోగ్రెస్, అభివృద్ధి పొందుతాడు మొర్దెకై. ఎక్కడంటే బబులోను దేశంలో బానిసగా ఉన్నాడు. అహష్వేరోషు రాజు దగ్గర మరి ఆ యొక్క గేటు దగ్గర కాపలాగా మరి మొర్దెకై ఉన్నటువంటి పరిస్థితులు దేవుని బిడ్డలారా. అలాంటి పరిస్థితుల్లో మరి మొర్దెకై మరి హామానుని రాజైనటువంటి అహష్వేరోషు హెచ్చించి మరి తనని అందరికంటే ఎక్కువ అధిపతులందరికంటే ఎత్తుగా ఉంచుతాడని కూడా 3వ అధ్యాయం చదివిస్తూ ఉంది. అయితే రాజసేవకులందరూ కూడా ఏం చేస్తూ ఉన్నారంటే అతనికి మరి నమస్కరిస్తున్నారు, వంగుతున్నారు. అయితే మన యొక్క మొర్దెకై మాత్రం వంగట్లేదంట, నమస్కారం చేయట్లేదంట. యూదులకు ఉన్నటువంటి ఆచారాల్లో ఒకటి ఏంటంటే, అలవాట్లలో ఒక అలవాటు ఏంటంటే వారు దేవుని తప్ప ఎవరికి కూడా నమస్కరించరు, వంగరు దేవుని బిడ్డలారా. అయితే ఈ యొక్క మాట మరి నిజంగా తనకు తెలుసు తన ప్రాణానికి హాని ఉంటుందని, లేదా తనని పనిష్ చేస్తారని, అసలే బానిసగా ఉన్నాడని కూడా తనకు తెలుసు. కానీ దేవుని పట్ల తనకున్నటువంటి ఒక తీర్మానాన్ని తను ఎంతగానో చక్కగా అవలంబిస్తూ ఉన్నాడు దేవుని బిడ్డలారా. అయితే ఈ రాజసేవకులు ప్రతిరోజు చెప్పుతూ వస్తున్నారు, అయినను మొర్దెకై నమస్కరించట్లేదు, వంగి నమస్కారం చేయడం లేదు. అయితే హామాను దీన్ని గమనించుకోలేదు దేవుని బిడ్డలారా. కానీ రాజసేవకుల హామానుకు తెలిపినప్పుడు హామాను కూడా గమనించాడు. గమనించినప్పుడు చాలా కోపం హామానుకి వచ్చింది. నిజంగా సాతానికి లేని ఆలోచనలు మనమే పుట్టిస్తూ ఉంటాం కదా. అలాంటి ఈ రాజసేవకులు తనకు రాని ఆలోచనని అతనికి చూపించి, అసలు ఈ మొర్దెకై నిజంగా అతనికి తెలిసినా కూడా ఇలానే ఉంటాడా, లేకపోతే అతనికి తెలియజేస్తే నమస్కరిస్తాడా అనేటువంటి ఒక ఆలోచన కలిగి ఉన్నారు దేవుని బిడ్డలారా. అయినను మొర్దెకై ఏం చేస్తా ఉన్నాడు, వంగడం కానీ నమస్కారం చేయడం కానీ చేయలేదు. ఎందుకంటే ఆయన అంటున్నాడు, యూదుడను గనక ఆ పని చేయజాలనని వారితో చెప్పాడు. యూదులు ఏమాత్రం కూడా వేరే దాని వైపు చూడడం కానీ, దానికి దేవుని కన్నా మరి దేనికి కూడా ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం కానీ వాళ్ళు చెయ్యరు దేవుని బిడ్డలారా. మొర్దెకై మరి బానిసగా ఉన్న వేరే ప్రాంతంలో ఉన్నప్పటికి కూడా తను దేవునికి గురించినటువంటి తీసుకున్న నిర్ణయానికి ఎంతో చక్కగా కట్టుబడినటువంటి వ్యక్తిగా ఉన్నాడు. అదే హామాన్ అంటున్నాడు, మొర్దెకై ప్రాణం మాత్రం తీట స్వల్ప కార్యమని ఎంచి, మొర్దెకై ప్రాణం తీట స్వల్ప కార్యం అంతవరకు ఓకే. కానీ ఆయన జనులు ఎవరో, ఆయన జాతి ఏంటో తెలుసుకుని మొత్తాన్ని కూడా సంహరించాలంట అని చెప్తాడు. అప్పుడు ఈ విషయం అందరికీ తెలుస్తుంది దేవుని బిడ్డ. అప్పుడు సంహరించాలనుకున్నప్పుడు ఏం జరుగుతుందంటే మరి నిజంగా ఆ యూదులు కూడా మరి ఎన్ని మాటలు పడ్డాడో మనకు తెలియదు. ఈ ఒక్క దానిలో నువ్వు కాంప్రమైజ్ అయితే ఏమైంది, దేవుడు మనకి చేసిన మేలేముంది, బానిసలుగానే ఉన్నాంగా, గేటు కాడ కాపలానేగా మనం ఉంది అని అన్నారో లేదో మనకు తెలియదు. ఎందుకంటే భక్తుల్లో కూడా అందరూ కూడా శ్రేష్టమైన భక్తి, దేవునికి ఇచ్చిన మాటను నిలబెట్టుకునే భక్తి చేయగలిగిన వారు ఉన్నారని నేను అనుకోను. మరి ఏమి జరిగిందనేది పరిశుద్ధాత్మ దేవుడు గ్రంథమందు రాయించలేదు. కానీ ఆయన మాత్రం తన తీర్మానం మీద నిలబడి ఉండడాన్ని బట్టి మరి ఆ యొక్క యూదా జాతి అంతటికి కూడా శ్రమ కలిగింది దేవుని బిడ్డలారా. నువ్వు ఈరోజు దేవుని కొరకు ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు మరి రానున్న దినాల్లో జరిగేది అదే.
క్రైస్తవుడు ఒక నిర్ణయం తీసుకుని గట్టిగా నిలబడినప్పుడు కుటుంబాలు సఫర్ అవుతాయి. నిజంగా తెలుస్తుంది గదా! ముద్రుంటేనే ప్రభుత్వం ఏదైనా మనకిస్తది. మరి ఏది చేయాలన్నా మరి సాతాను దాని యొక్క ఆలోచనలను ముందుకు తీసుకొచ్చి క్రైస్తవుడిని దెబ్బగొట్టబోతున్నటువంటి భయంకరమైన దినాలు రాబోతా ఉన్నాయి దేవుని బిడ్డలారా మరలా. అంత మాత్రమే కాదు, నీ భక్తి జీవితాన్ని కుక్కటి వేళ్ళతో సహా పీకివేయగలిగినటువంటి శ్రమలు రాబోతా ఉన్నాయి. దేనికైనా గూడా. ఎప్పుడు లేవండి శ్రమలు. మా క్రైస్తవ్యం పుట్టిన దగ్గర నుండి లేదా దేవుడు మనతో పనిచేస్తున్న దగ్గర నుండి కూడా శ్రమలుంటానున్నాయి. ఆ శ్రమల నుండి దేవుడు మనల్ని కాపాడుతూనే వస్తున్నాడు. మొర్దెకైని కూడా దేవుడు వదిలిపెట్టలేదు. ఈ హామాను కుట్ర చేయించాడు. ఇంటి దగ్గర భార్యతో మాట్లాడుకున్నాడు. 50 మరి మూరలో ఎంత ఊరికొయినం మరి మొర్దెకై కొరకు సిద్ధపరిచాడు దేవుని బిడ్డలారా. హ్మ్. ఒక పక్కనేమో హామాను ఆహ్, యూదా రాజులను యూ యూదా జాతిని మరి ఆ యొక్క మొర్దెకైని చంపాలని చూస్తా ఉన్నాడు. అయితే మొర్దెకైకి తెలీదు హామాను ఇలాంటి కుట్ర కలిగి ఉన్నాడని. కానీ ఎవరికి తెలుసండి? మొర్దెకై నమ్ముకున్న దేవునికి తెలుసు దేవుని బిడ్డలారా. ఒకరోజంట రాజుకు నిద్ర పట్టనీయకుండా దేవుడు చేశాడంట. అదేంటంటే 6 అధ్యాయం చూస్తే, ఆ రాత్రి నిద్ర పట్టకపోయినందున రాజ్యపు సమాచార గ్రంథం తెమ్మని రాజు ఆజ్ఞేయగా అది రాజు ఎదుట చదివి వినిపించెను. ద్వారపాలకులైన బిక్తాను, తెరేషాను రాజు యొక్క ఇద్దరు నపుంసకులు రాజైన అహష్వేరోషును చంప యత్నించిన సంగతి మొర్దెకైకి తెలిపినట్టు అందులో రాయబడి ఉండెను. రాజు ఆ సంగతి వినింది నిమిత్తం మొర్దెకైకి బహుమతి ఏదైనను ఘనత ఏదైనను చేయబడినా అని అడుగుగా రాజు సేవకులు అతనికేమీ చేయబడలేదని ప్రత్యుత్తరం ఇచ్చాడు. చూసారా దేవుని బిడ్డలారా? దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే, ఇటు పక్క మొర్దెకై నిద్రపోతా ఉన్నాడు గానీ రాజుకు నిద్రపడతల. మొర్దెకై దేవునిలో ఉన్నవారు సురక్షితంగా ఉంటారు దేవుని బిడ్డలారా. మనం పడుకున్న అలసిపోయి మన దేవుడు మనతో ఉండి వ్యాజ్యమాడతాడు దేవుని బిడ్డలారా. రాజులకు నిద్ర పట్టనీయడు దేవుని బిడ్డలారా. మొర్దెకై విషయంలో రాజుకు నిద్ర పట్టనీయలేదు. సంగీతకారులు వచ్చి సంగీతం పడుతున్నారు, నాకు ఇంట్రెస్ట్ లేదు పొండి అంటున్నాడు. నాట్యగత్తెలు వచ్చి నాట్యం చేస్తున్నారు, నాకు ఇంట్రెస్ట్ లేదు మీరు వెళ్ళిపోండి అంటున్నాడు. నాకేమవుతుందో నాకు తెలియట్లేదు అన్నాడు. తన ఆలోచన తీసుకెళ్లి రాజ్య సమాచారపు గ్రంథం మీదకి వెళ్ళేటట్లుగా దేవుడు చేశాడు దేవుని బిడ్డ. అందులో మొర్దెకై చేసిన మేలు, యూదుడైనను బానిసగా ఉన్నాను కుట్ర చేయలేదు దేవుని బిడ్డ. దేవుని బిడ్డలకు ఉన్నటువంటి ఒక మంచి లక్షణం, దైవ లక్షణం ఏంటంటే, మనకి హాని చేసిన వారికి మనం ఏమాత్రం కూడా కుట్ర చెయ్యం. ప్రార్థన చేస్తాం వాళ్ళు మారాలని. రెండోది వాళ్ళ మేలు కోరుకుంటుంది దేవుని బిడ్డలారా. ఈ మొర్దెకై కూడా రాజు యొక్క మేలు కోరుకుని బిక్తాను, తెరేషును కూడా పట్టించాడు. అలా చేసినప్పుడు ఆశ్చర్యంగా ఆ మాటను దేవుడు తగిన సమయం ఎందుకు జ్ఞాపకం చేశాడు. నువ్వు ఒకవేళ మేలు చేస్తే ఎమ్మటే నీకు రిజల్ట్ రాదేం, ప్రతిఫలం రావటం లేదేమో నాకైతే తెలియదు కానీ దానిని మరుచుటకు దేవుడు అన్యాయస్తుడు కాదు. ఈరోజు మొర్దెకై చేసింది మరచడానికి దేవుడు అన్యాయస్తుడు కాదు. దాన్ని రాజు దగ్గరికి తెలియజేశాడు. రాజుని ఘనపరిచాడు. రాజు ఆ మాటను పట్టుకున్నాడు దేవుని బిడ్డలారా. ఆ మొర్దెకై చాప్టర్ దగ్గరికి రాజ సమాచార గ్రంథం అంటే చిన్నగా ఉండదండి. దానిలో ఎన్నో విషయాలు పొందుపరిచి ఉంటాయి. దాని దగ్గరకు తీసుకెళ్ళి ఆ సమాచార గ్రంథంలో మరి మొర్దెకై యొక్క విషయాన్ని దేవుడు మరి రాజుకు చూపించి, రాజు కళ్ళు తెరిపించి మొర్దెకైకి బహుమతి ఇచ్చేటట్లుగా మరి చేయించాడు. ఈ యొక్క హామాను గూడా వస్తాడు. మొర్దెకైని వర్తింపడానికి సెలవిమ్మని కుట్రగా అడగటానికొస్తే, మరి రాజు నచ్చిన వానికి ఎలాంటి ఘనత చేయాలని అడిగినప్పుడు, నన్ను గాక ఎవరిని రాజు ఘనపరుస్తాడని హామాను అనుకుని చాలా చాలా చెప్తాడు దేవుని బిడ్డలారా. అవన్నీ కూడా మరి మొర్దెకైకి రాజు చేయిస్తాడు. అంత మాత్రమే కాదు, ఎస్తేరు పెట్టినటువంటి భోజనం 3 రోజులు తిని మరి మా జాతిని ఇట్లా చంపాలనుకున్నాడని ఎస్తేరు కూడా చెప్పినప్పుడు, మరి అదే ఉరికొయ్య మీద దేవుడు హామాను చనిపోయేటట్లుగా దేవుడు చేస్తాడు దేవుని బిడ్డలారా. చూడండి, నేనేం చెప్పదలిచానంటే, మొర్దెకై యొక్క అభివృద్ధి, నువ్వు ఏ ప్లేస్‌లో ఉన్నా, ఒకవేళ గేటు దగ్గర వాచ్‌మెన్‌గా మొర్దెకైలాగా ఉన్నావేమో తెలీదు. ఆ మొర్దెకై ఎంతవరకు వెళ్ళాడంటే లాస్ట్ వచనాలకు వచ్చేసరికి ప్రధానమంత్రిగా ఉండి తన వారందరితో సమాధానంగా మాట్లాడుచు తన జనుల యొక్క క్షేమం విచారించువాడును, యూదుల్లో గొప్పవాడునై తన దేశంలో చాలా మందికి ఇష్టుడయ్యాడు. ప్రియులారా, మొర్దెకై యోధుడయ్యాడు. చూసారా? మరి అతని సామర్థ్యాన్ని గురించి, బలముని గురించి అందరూ చెప్పుకునేటంతగా దేవుని యందు తను విధేయత కలిగి ఉన్నట్లుగా మరి యొక్క లేఖనం సెలవిస్తా ఉంది. మొర్దెకై మరి
గేటు దగ్గరున్నాడు. బానిస బ్రతుకు అయినను దేవుడిని వదిలిపెట్టకుండా అన్ని విషయాల్లో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, మరి తన పనిలో తను నమ్మకంగా ఉన్నప్పుడు మొర్దెకైని దేవుడు మరి ఆశీర్వదించాడు. అంచెలంచెలుగా ఎదిలించాడు. గేటు దగ్గర నుండి, ద్వారం దగ్గర నుంచి ప్రధానమంత్రి హోదాలోకి దేవుడు మొర్దెకైని తీసుకెళ్ళటానికి కారణం ఏంటంటే, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం, తన పనిలో నీతిగా ఉండటం. మనం అయితే మన డ్యూటీల్లో పెద్దవాళ్ళు గమనిస్తే వాళ్ళ మీద ఇంట్రెస్ట్ ఉండనే లేకపోయినా వంగి దండాలు పెడతా ఉంటాం. ఫేక్ చేస్తా ఉంటాం. ఆ ఇంప్రెషన్ మన మీద పడాలని చూస్తా ఉంటాం. ఆళ్ళీళ్ళ ఇంప్రెషన్ కాదండి. దేవుని యొక్క ఇంప్రెషన్ నీ మీద పడితే నీ జీవితం బావుండదు. దేవుని యొక్క దృష్టి నీ మీద పడితే నీ బ్రతుకుని దేవుడు భలే మార్చేస్తాడు దేవుని బిడ్డ. కాబట్టి ఈరోజు మొర్దెకై ఒక యోధుడుగా బలము, సామర్థ్యం కలిగి ఒక ప్రధానమంత్రి స్థానానికి రావడానికి గల కారణం దేవుని యొక్క ప్రణాళికను అర్థం చేసుకున్నాడు. తాను నమ్మిన విశ్వాసంలో దృఢంగా మరి మొర్దెకై ఉన్నాడు. మరి అంత మాత్రమే కాకుండా మొర్దెకై తన జీవితంలో మరి తనకిచ్చిన దాన్ని మరి బెన్యామీను గోత్రం నుండి వచ్చినవాడు మొర్దెకై ఎంతో చక్కగా మరి దేవుని కొరకు నమ్మకంగా మరి ఆ యొక్క ప్రాంతంలో బ్రతికాడు దేవుని బిడ్డలారా. దేవుని నామానికి ఘనత వచ్చేటట్టుగా యూదా ప్రజలందరినీ రక్షించుకునేటట్లుగా మొర్దెకై పాత్ర కూడా చాలా ప్రాముఖ్యమైనదిగా ఉంటా ఉంది. కాబట్టి ఈరోజు దైవ బిడ్డగా మరి ఎన్నో విషయాలు మరి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు మొర్దెకై ద్వారా. నువ్వు కూడా ఒకవేళ తక్కువ స్థితిలో ఉన్నావా, బాని స్థితిలో లేకపోయినా ప్రమాదాలు గుండా పరిస్థితులు, అనానుకూల పరిస్థితులు గుండా వెళుతున్నావా, ప్రభు నిన్ను జ్ఞాపకం చేసుకుంటాడు. నువ్వు చేసిన దానికి ఖచ్చితంగా దేవుడు మేలు చేస్తాడు. అలాగే నేను ఉన్నత స్థితికి దేవుడు తీసుకెళ్తాడు. ఆశ్చర్యపు సాతాను నీ 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 కొరకు తీసినటువంటి గుంటలో సాతానే పడేటట్లుగా దేవుడు చేస్తాడని మరొకసారి దేవుడు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. ఇట్టి మాటలు ప్రభు దీవించి ఆశీర్వదించి మన వినికిడిలో బలపరచును గాక. మరి ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, మరి మీకు ఈ యొక్క వాగ్దానాలు, ఆధ్యాత్మిక పాఠాలు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవాలని కూడా ప్రభు పేరట మీకు మనవి చేస్తా ఉన్నాను. ఆమేన్. ఆమేన్. ఆమేన్.